జలసాగరాలు నాగార్జున సాగర్ కు 5.41 లక్షల క్యూసెక్ల వరద, శ్రీరామ్ సాగర్ కు 2.04 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో. 2 ఏళ్ల తర్వాత ప్రాజెక్టు 41 గేట్లు ఎత్తి నీటి విడుదల. 15 జిల్లాలకు రెడ్ అలర్ట్, నేడు రేపు భారీ వర్షాలు. మొత్తం 481 రైళ్లు రద్దు, 152 దారి మళ్లింపు. నల్గొండ జిల్లా నల్గొండ మండలం పానగల్లో నీట మునిగిన పత్తి చేలు. ఇక చూడొచ్చు, ఏపీ పరిధిలోని గరికపాడు వద్ద హైదరాబాద్ విజయవాడ వైపు పాత వంతెన చివరిలో కుంగిపోయిన రోడ్డు. పాత వంతెన మొత్తం కుంగిపోయింది, రోడ్డు ఆగమాగం ఉంది. వాటర్ ఎట్లా పోతున్నాయి చూడండి. నష్టం అంచనా 5,438 కోట్లు. రోడ్డు భవనాల శాఖకు 2,362 కోట్లు. 32 జిల్లాల్లో 84 చోట్ల తెగిపోయిన రోడ్లు. మున్సిపల్ శాఖ పరిధిలో 1,150 కోట్లు. 4.15 లక్షల ఎకరాల్లో పంట నష్టం, విలువ 415 కోట్లు. సాగునీటి పారుదల శాఖ పరిధిలో 6,292 కోట్లు. ఇదేమో సామాన్య జనానికి, పేద వర్గాలకి ఏమో అయ్యో ఇంత నష్టం అంటే, కాంట్రాక్టర్లకి ఏమనిపిస్తుంది అంటే ఇంతే ఈ లెక్కలలో ఉంటారు వాళ్ళు. అట్లా కొంతమంది, అందరు కాదు. ఎకరాకు 10,000 పంట నష్టపోయిన రైతులకు పరిహారం. ఆందోళన వద్దు, ప్రభుత్వం అండగా ఉంటుంది. వరద బాధిత కుటుంబాలకు సీఎం రేవంత్ హామీ. వర్షంలోనే ఖమ్మం, సూర్యాపేట జిల్లాలో పర్యటన. గండిపడిన సాగర్ ఎడమ కాలువ సందర్శన. మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా 5 లక్షలు. బాధిత జిల్లాలకు 5 కోట్లు తక్షణ సాయం. ఇల్లు కూలిన వారికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు. ప్రధాని రావాలి, తక్షణం 2,000 కోట్లు ఇవ్వాలి. కేంద్ర జాతీయ విపత్తుగా ప్రకటించాలని రేవంత్ డిమాండ్. గా ఎన్డీఆర్ఎఫ్ తరహాలో టీజీడీఆర్ఎఫ్ ఏర్పాటు చేయబోతా ఉన్నారు. ఇక వానలు వరదలతో నష్టపోయిన వారిని ఆదుకుంటామని ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. భారీ వర్షాలతో ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాలకు తీవ్ర నష్టం వాటిల్లిందని. ఇప్పుడు ఖమ్మం, వరంగల్, నల్గొండ ఈ 3 జిల్లాలకి తీవ్ర నష్టం వాటిల్లింది. 16 మంది ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని, రహదారులు, కాలువలు, చెరువులకు గండ్లు పడడంతో పాటు విద్యుత్ సబ్ స్టేషన్లు, స్తంభాలు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. ప్రాథమిక అంచనాల్లో 5,438 కోట్ల ఆస్తి నష్టం వాటిల్లినట్టు తెలిపారు. అయితే ఇంకా వర్షాలు కురుస్తున్నాయని, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్ జిల్లాలోనూ వర్షాలు పడుతున్నాయని సమాచారం తెలుస్తా ఉంది. మొత్తానికి ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లా మాత్రం అతలాకుతలం అయిపోయింది. 5,438 కోట్ల ఆస్తి నష్టం జరిగింది. సో అందులో నేను తోటి ఎమ్మెల్సీలకు కానీ, ఎమ్మెల్యేలకు కానీ, మంత్రులకు కానీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, మనం ప్రజల్ని సహాయం అడిగేటప్పుడు మనం ఏం చేస్తున్నాం అనేది కనుక్కోవాలి. అందుకోసమే ఫస్ట్ నేను నా 1 నెల జీతాన్ని, ఎమ్మెల్సీ వేతనాన్ని 2,75,000 రూపాయలను నేను విరాళంగా ఇస్తా ఉన్నా. మిగతా ఎమ్మెల్యేలు, మంత్రులు మీరు కూడా ఫస్ట్ ఇచ్చి ఆ తర్వాత ప్రజలను సహాయం అడగండి. నేను కూడా 2,75,000 రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్కి ఇచ్చి ఆ తర్వాతనే నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ప్రజలకి. ఎందుకంటే మీరు అటు సీఎం రిలీఫ్ ఫండ్కి కానీ, లేకపోతే మీకు అవకాశం ఉంటే ఇక్కడ తీన్మార్ మల్లన్న టీమ్ సొసైటీకి కానీ మీరు డొనేట్ చేయండి. మీరు డొనేట్ చేసినటువంటి ప్రతి రూపాయిని లేదా నరేష్ నటి తెప్పించుకోకపోయినా ఓకే రైట్, ఆ వివరాలు ఏమన్నా పెట్టు. మల్లన్న గారు, మీలాగా అందరూ ఎమ్మెల్సీలు 1 నెల జీతం సీఎంఆర్ఎఫ్కు ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా అంటే, ఇక మనమైతే అడుగుతా ఉన్నాం, వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఇస్తారా అయ్యారా అనేది వాళ్ళ ఇష్టం. నేనైతే బాధ్యత, ఈ వరంగల్, నల్గొండ, ఖమ్మం ప్రజలు పట్టభద్రులు నన్ను గెలిపించారు. వాళ్ళ కష్టాల్లో ఉన్నప్పుడు నేను జీతం తీసుకోవడం అది మంచిది కాదు. అందుకోసమని ఇస్తా ఉన్న సోదరులారా, అందుకే ఇప్పుడే చెక్కు రాసి ఇవ్వడం జరిగింది. సో అది ముఖ్యమంత్రి గారి సహాయ నిధికి అందజేస్తా. ఇవాళ నేను కూడా మహబాద్ పోతా ఉన్నా. మిగతా వాళ్ళు కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే లైక్ చేయండి.